మనం కూడా పిచ్చ కోరికలు కోరడం ఉందే, విమానంలోంచి కిందకు దూకడం వంటివి. అలాంటి కోరికలు తల్లే తీర్చట్లేదు. ఇక తల్లులకి తల్లి, తండ్రులకి తండ్రి అని ఆయన తీరుస్తటండి? తీర్చడు. ఎవరికి ఎంత అర్హతో అంతే. అందరం ప్రధానమంత్రి అయిపోదాం, అందరం రాష్ట్రపతులు అయిపోదాం, అందరం గవర్నర్లు అయిపోదాం, ముఖ్యమంత్రులు అవుదామన్నా అర్హతని బట్టే పరమాత్మ ఇస్తాడు. వాడికి అర్హత లేకపోతే వాడు ఆ సమయంలో ఆ పదవికి పనికిరాడు అనుకుంటే వాడు ఎంత గింజుకున్న వాడికి ఆ పదవి ఇవ్వనని చెప్పేశాడు ఆయన. కాబట్టి కోరికలు కోరుకొని ప్రదక్షిణలు చేసినంత మాత్రం చేత కర్మ పరిపక్వం కానంత వరకు పరమాత్ముడు ఏమీ చేయడు. కర్మ పరిపక్వం అవుతుంది, అప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది? చెయ్యగా 10 ఏళ్ళు చేస్తే ఒక కొంత పూజో లేక ఒక పునస్కారమో ఒక వ్రతమో ఒక దానమో ఒక దశాబ్దం చేస్తే ఈ దశ యొక్క ఫలితం రాబోయే దశలో అనుభవిస్తాం. అది కూడా పవిత్రమైతేనే అనుభవిస్తాం, అపవిత్రమైతే పొందాం. దానికి ఉదాహరణ చెప్పాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేనే చెబుతాను, ఎవరో అక్కర్లా. చాలా కాలం క్రితం నేను ఒక 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు ఉన్న ద్వారకా తిరుమలకి రోజు రాత్రిపూట నడిచిపోయేవాళ్ళం. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో తెల్లారితే ఆదివారం అంటే రాత్రి చీకట్లో బయలుదేరిపోవడం, 6 ఇంత తినడం, బయలుదేరిపోవడం, తెల్లారేసరికల్లా నడిచి వెళ్ళడం, దర్శనం చేసుకు వచ్చేవాళ్ళం. అలా పెడుతున్నప్పుడు నేను చాలా కాలం క్రితం మాట ఇప్పుడుగా చెప్పేది, ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం నాటి మాట చెప్తాను, 25 ఏళ్ల క్రితం అనుకుంటాను. 95 అంటే ఇవాళకి ఇంచుమించుగా 21 ఏళ్ళు అయింది. 95లో అప్పుడు రాత్రిపూట వర్షం వస్తోంది. ఎలాంటి ప్రయాణాలు చేసామో మీకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. భయంకరమైన కటిక చీకట్లో ఇలాంటి వర్షాకాలాలలో ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తున్నా ఓ గొడుగు వేసుకునో గొడుగు లేకుండానో నేను నాతో పాటు కొంతమంది కలిపి, అప్పట్లో నాకు చాలామంది ఆత్మీయ శిష్యులు ఉండేవారు. కొంతమంది వాళ్ళల్లో కొందరు పోయారు, కొందరు మహత్తర స్థానాల్లో ఉన్నారు. అందులో ఒక ఆయన ఈ మధ్యనే చచ్చిపోయాడు. ఓ బ్యాంక్ ఎంప్లాయీ పణిగారని ఆయన ఉండేవాడు, ఒక అమ్మాయి శోభను ఉండేది. ఇలాంటి వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకేమీ లేదు, నారాయణ అనుకోవడం, కింద గొయ్యున్న మెట్టున్న అడివైన పాములు మెంచి వెళ్ళేవాళ్ళం. ఒకరోజున వర్షంలో వెడుతూ ఉంటే ఓ మారుతీ కారు వాడు జామ్మని వెళ్ళిపోయాడు మీద నుంచి. ఆ వెళ్ళిపోవడంలో ఆ మొత్తం నీరంతా వచ్చి ముద్దయిపోయాను. దాంతో నేను హాస్యానికో కోపానికో బోడి ఈ మాత్రం కారు నాకు ఇవ్వకపోతాడా, ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాను, ఒక కారు నా పేరు మీద రిజిస్టర్ అవ్వదా అన్నాను. ఇది జరిగిన 2 ఏళ్లకి టక్కన నాకు నిజంగా కారు వచ్చేసింది, రిజిస్టర్ అయిపోయింది. అంటే ఎందుకు చెబుతానంటే ఆ వెంటనే తీర్చడు. నువ్వు ప్రయాణం చేసావు, కాలినడకన వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనే ఒక మహత్తర కార్యక్రమం చేసావు. ఈ తపస్సు, దీనికి కాయిక తపస్సు అని పేరు. ఈ తపస్సు చేసిన ఫలితం నీకు భవిష్యత్తులో ఇస్తాడు, ఆ రోజు ఇవ్వకపోయినా. కాబట్టి మనం ఏం కంగారు పడవలసిన అవసరంలా. అందులో నాతో వచ్చిన ఒక అమ్మాయి, నేను ఈ ప్రదక్షిణలన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు కాళీయాత్రకు వెడుతున్నాను అంటే కాశీలో ఉండడానికి గురువు గారు అంది. నేను చెప్పగా విని నేను కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి కాశీలో ఉండడం తప్ప వేరే కోరిక లేదు. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా, సరిగ్గా అమ్మాయి కోరుకున్నట్టే ఇప్పుడు కాశీలో అక్కడున్న మలయాళ స్వామి మఠానికి శాశ్వతంగా అమ్మాయి అక్కడ ఉండిపోయి ఇప్పటికి 6 ఏళ్ళు 2007 నుంచి అక్కడ ఉండిపోయింది. ఇంక ఇంటికి రాలేదు మళ్ళీ 9 ఏళ్లుగా. గురువుగారి పత్ని ఎప్పుడు వెళ్ళినా నెత్తి మీద పెట్టుకు చూస్తుంది. అంటే ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను కాశీలో ఉండిపోవాలని సంకల్పం చేస్తే కాశీలో ఉండిపోయింది ఆవిడ. అంత సంకల్పం ఉండాలి, అంత భక్తితో యాత్ర చేయాలి. అంతేగాని గురువుగారు నేను కాశీ వెళ్ళనా అని అడిగి వెళ్ళమ్మా అంటే కాశీ బదులు కాకినాడ ఎడితే మన బతుకులు ఇలా ఉంటాయి. అలా అన్నానని కూడా ఎవరుకోవద్దు. ఎందుకు చెబుతానంటే మనము ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకి తగిన ఫలితం మనం చిత్తశుద్ధితో చేస్తే ఇచ్చి తీరుతాడు పరమాత్మ. మనం అర్హులము అవ్వాలి, అర్హత పొందేటటువంటి పవిత్రమైన చిత్తముతో చిత్తశుద్ధితో చెయ్యాలి. కానీ అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, 100 ఏళ్లకైనా దాని ఫలితం వస్తుంది. కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి, వెంటనే కంగారు పడకూడదు. ఒక్కొక్కప్పుడు ఎన్నో ఉపాసనలు చేశాను, ప్రదక్షిణలు చేశాను, పూజలు చేశాను, వెంటనే ఫలించలేదేం అని ఏడుస్తట్టు వీడు. ఏడవకు, నీ పాత కర్మంతా ముందు తొలగిస్తాడు ఆయన. ఒక బంగారం నగవ్వాలంటే కొలిమిలో కాల్చి సుత్తితో కొట్టి ఆ వేడి అనుభవించి దెబ్బలు తిన్నాక అప్పుడు అది ఉంగరం అవుతుంది. అలాగే మనం కూడా పూర్వకర్మలన్నీ ఈ కష్టముల రూపంలో దుఃఖముల రూపంలో వదిలించుకుంటే అప్పుడు మనం నగ అయి భాషిస్తాం. పరమాత్ముని సన్నిధానానికి వెళ్ళాలంటే, మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ముందు భగవంతుడు పెట్టే పరీక్షల్లో కష్టాల్లో నెగ్గాలి, ఉపాసన చెయ్యాల్సిందే. కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం చెయ్యండి ప్రదక్షిణలు, నిత్యం పురాణాలు వినండి, చెయ్యవలసిన వ్రతాలు దానాలు చెయ్యండి. అది ఇవాళ కాకపోతే రేపు ఇంకో రీతిలో ఆ కోరిక తీరుతుంది.
నీ కోరికలు అపవిత్రత ఉంటే దాన్ని తొలగించి ఆ కోరికని పవిత్రంగా మార్చి ఆ తర్వాత ఆ కోరిక తీరుస్తాడు పరమాత్మ. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనే చంటి పిల్లల్లాంటి మనల్లో సద్బుద్ధిని పెట్టి మనల్ని రక్షిస్తాడు ఆయన.